నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। నంద్యాలలో భవానీమాల ధరించిన విద్యార్థులను స్కూల్ కి రానివ్వని స్కూల్ యాజమాన్యం। నంద్యాల జిల్లాలో అంగన్వాడీ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించిన ఐసిడిఎస్ లలితాదేవి ఆర్డీఓ। శ్రీశైలం కార్తీక మాసం పౌర్ణమి కావడంతో భక్తులతో కిక్కిరిసి మల్లన్న ఆలయం శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి 4 గంటల సమయం। నంద్యాలలో బియ్యము కందిపప్పు చక్కెర అలాంటి ఇబ్బందులు లేకుండా 1వ తేదీ నుంచి సర్పంచ్ చేస్తాం। ఆవుల దూడలను లంపి స్కిన్ వ్యాధి మహమ్మారిలా పట్టి పీడిస్తుంది, వ్యాక్సిన్ వేయించండి। పరమేశ్వరుడు నందిని రూపంలో కొలువుదీరిన నవనంది క్షేత్రాలు। నంద్యాల ప్రధాన నందీశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి వేడుకలు। నంద్యాల అమ్మ స్ఫటికలింగేశ్వర ఆలయంలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు। దుర్గభవానిమాల ధరించినందుకు స్కూల్లోకి రానివ్వలేదు వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం। బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలు ఘర్షణకు దిగడంతో దిగి వచ్చి క్షమాపణలు చెప్పింది స్కూల్ యాజమాన్యం। భారతమాత గుడి ప్రాంతానికి చెందిన డ్రైవర్ వెంకటేశ్వర్లు అతని భార్య శివగౌరి కుమారుడు రాహుల్ కుమార్తె హన్సిక ఇటీవల భవానీమాలను ధరించారు। ఎస్బీఐ కాలనీలోని వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో రాహుల్ మొదటి తరగతి, హన్సిక ఎల్కేజీ తరగతి చదువుతున్నారు। మాల దుస్తులతో ఇద్దరు స్కూల్ కి వెళ్లడంతో అభ్యంతరం చెప్పారు సిబ్బంది। దేవగౌరి వెళ్లి పలుమార్లు బతిమాలిన స్కూల్ యాజమాన్యం ఒప్పుకోలేదు। మాల దుస్తులపై యూనిఫామ్ వేసుకుని రమ్మని సలహానిచ్చారు। దీంతో రాహుల్, హన్సిక మద్దతుగా బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలు ఆందోళన చేసిన యాజమాన్యంతో ఘర్షణ దిగడంతో ఉధృతంగా నెలకొంది। పోలీసులు రంగప్రవేశం చేసి అందరికీ సర్ది చెప్పారు। స్కూల్ సిబ్బంది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది। పిల్లలు రానిప్పుడు లోపలికి 2వ తేదీ నుంచి స్కూల్లోకి రానివ్వాలి కదా, రానివ్వాలి కదా। తీసేయమని చెప్పారంట కదా మీరు। సాక్షాత్ వాళ్ళ తల్లిదండ్రులు గవర్నమెంట్ ప్రభుత్వం కూడా చట్టం చేసింది కదా సార్। దారం కట్టుకున్నారని, పూలు పెట్టుకున్నారని, ఇలా వైపు మాల వేశారు। స్కూల్ యజమాని ఏమంటాడు? ఈ పై వేశాలు మేము నమ్మమంటావా? నిన్నే నమ్మమన్నాడు। పై వేషాలు మేము నమ్మమంటావా? వీళ్ళు ఎందుకండి మీరు చూడండి మీ స్టడీ సర్టిఫికేట్ కావాలంటే తీసుకోండి। సంఘటితంగా వస్తారు అనుకోలేదు ఉంటాడు నేను హిందూ అన్నాక మాల వేసుకుంటా, నా కొడుకు హిందూ రప్పెందుకు స్కూల్ మటన్ ఎక్కి మీరు అంత అలంకరణ విగ్రహాలను ముక్కకూడదు, మీరు మూర్ఖులు అని చెప్పి ఎవరు అని అడుగుతున్నావు? మా బాబు పేరు రాహుల్, మా బాబా పేరు హన్సిక। మేము 2వ తేదీ వచ్చి అడిగినాము, మాల వేసుకుంటున్నాం అంటే మాకు అడిగి వేసుకోవాల్సింది, ఇవన్నీ పై వేషాలు వేసుకోవద్దని చెప్పేసి అన్నారు। ఇవన్నీ
తీసుకోపోండి, నాకు సంబంధం లేదని అన్నారు. నాడికి ఈ రోజు కూడా అన్న జీవో ఉంది కదా సార్ అని చెప్పేసి అన్నా కూడా ఆ జీవోలో మాకు చూపియండి, మేమైతే అలా ఇయ్యము, వారం రోజులు టైం ఇవ్వండి భవాన్ అన్నా కూడా లేదు ఇయ్యము, మేము 2 రోజులు కూడా ఇయ్యము, వారం కాదు కదా 2 రోజులు కూడా ఇయ్యమనేసి అంటున్నారు. కావాలంటే మీ స్టడీ సర్టిఫికేట్ కావాలా ఇయ్యం కావాలా తీసుకోపోండి, మీరే ఫీజు కట్టాల్సింది ఉంటుంది అనేసి అంటున్నారు. అన్ని వేషాలు అంటే 4 ఏళ్ళ నుంచి చేసుకుంటున్నాం. వేరే స్కూల్లో మాకు ఎప్పుడు అబ్జెక్షన్ లేదు, ఈ సంవత్సరమే ఈ స్కూల్లో అబ్జెక్షన్స్ ఇస్తున్నారు మాకు. ఏమన్నారు స్కూల్లో? స్కూల్ పేరు భవాని మానేసుకుంటే మాట్లాడుతున్నారు. రాలేసిన కూడా నన్ను అడిగి తీసుకుపోతారా కూడా అన్నారు. అంటే నేను స్కూల్ ఫస్ట్ రోజే అడిగినారు నాకు. అంటే ఇంకా ఏపీ కదా అంటే సంవత్సరం ఇయర్ వేయించుకున్నాము. బాగా 3 years అయింది ఏపీ ఒకటి. 3 ఏళ్ళ నుంచి స్కూల్ మార్చాము, స్కూల్ చేసినాము, అందుకే ఈ రోజు చేసినామంటే సర్లేని రోజు స్కూల్ పంపించారు. మట్టి రోజు స్కూల్ తీసుకుంటున్నాడు లేదు సార్. వచ్చిన వాళ్ళ నుంచి వెనక్కి తీసుకుని రాని లోకంలోనే స్కూల్ పెట్టినాడు. నా పిల్లడు దీంట్లో పాస్ అయినా గానీ ఫోటో వేయకపోయినాడు, ఆయన డబ్బులు కట్టలేదు అని. డబ్బుల పిచ్చి అంతా ఉంది వాళ్ళకు. ఏంటి సరేలే స్వామి, న్యాయంగా చేయాలా? ఇది న్యాయం జరుగుతుంది స్కూల్లో. ఏం న్యాయం జరుగుతుంది స్కూల్లో? పిల్లలకు రాకూడదు, బట్టలు తీసి రావాలా, మాల తీసి రావాలా, ఎవరైనా చెప్తారా? యాపన్గా మాట్లాడు చెప్పాడట స్వామి జగనంద స్కూల్. ఈ పిల్లలు నా మనవడు ఏం కొద్దిగానే ఇది ఉండదా? రెడ్డి గారులే తెలుదా ఏ పద్ధతులు వాడేది? వీళ్ళకి చెప్పనీకి రాదు, ఏం రాదు మా పిల్లలకు, మా సామీలకు. నా కొడుకు దీంట్లో పాస్ అయినా కానీ ఫోటో వేయకపోయినా డబ్బులు వేయలేదు అని బాగుండదు. వాళ్ళ మీద మనోభావాలు దెబ్బతీసే వాళ్ళకి ఖబర్దార్. ఈ విధంగా చెప్తున్నాం మేము. ఏ స్కూల్ యాజమాన్యం కూడా ఇలా ప్రవర్తించకూడదు దయచేసి. మన సంస్కృతిని మనమే కాపాడాలి, ఆ పిల్లలకి నేర్పించండి. ఇప్పటి నుంచి స్కూల్లో ఏ విధంగా ఉండాలి, మన సంస్కృతి ఏంది, మన ధర్మం ఏంది, మన సనాతన ధర్మం అంటే ఏంది, ఇవన్నీ నేర్పిస్తేనే మనం మన పిల్లలకి నేర్పిస్తే వాళ్ళు రేపు పొద్దున మన ధర్మాన్ని మన సంరక్షణను కాపాడుతారు స్వామి. ఇలా రానియకుండా చదవనీయకుండా నువ్వు మాలేసుకున్నావు, నువ్వు రాకూడదు, పిల్లలకు ఇబ్బంది అవుతుంది, టీచర్లకు ఇబ్బంది అవుతుంది అనుకుంటూ పోతే ఎవరు వేసుకోకపోతే మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎవరు తెలుసుకుంటారు స్వామి? పిల్లప్పుడు నేర్పిస్తేనే పెద్ద మొక్కై వంగంది మానే వంగుడు అని అన్నారు. అటువంటి ధర్మము సంస్కృతి సనాతన ధర్మాన్ని మన పిల్లలకు మనం చూపించాలి, నేర్పించాలి. ఈ విధంగా మన మాలాధారణ మన దేవుళ్ళను పూజించాలి. ఎలా పూజించాలి అనేది కూడా వాళ్ళు ఇప్పటి నుంచి అలవాటైతే మతం మారారు స్వామి. ముఖ్యంగా మన దేశంలో దరిద్రమైన విషయం ఏంటంటే మతం మారడమే. ఏ యువకులు గాని అనాచిత ఆలోచనతో గాని ఎవరే గాని మతం మారద్దండి. మన మతం చాలా గొప్పది, సనాతనమైనది, ఎప్పటి నుంచో ఉన్నది. దయచేసి దాన్ని కాపాడండి. దానికోసం అందరూ సహకరించండి. యాజమాన్యంతో సహా ప్రతి ఒక్క స్కూల్ కి చెప్పేది ఇదే. ఎవరే గాని పిల్లలను మాలేసుకున్న వాళ్ళని రావద్దనడం గాని బయటకు పొమ్మనడం గాని చేయొద్దండి. మీ అందరికీ చేతులెక్కి శతకోటి వందనాలు చెప్తున్నాం. ప్రతి ఒక్క షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎక్సైజ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన మద్యం పాలసీ లైసెన్సు విధానాలను అమల్లోకి తెచ్చిందని, అనుమతులు లేని బెల్ట్ షాపులు నిర్వాహకులపై ఉక్కుపాదం మోపుతామని నంద్యాల ఎక్సైజ్ కృష్ణమూర్తి తెలిపారు. శుక్రవారం న్యూస్9 ప్రతినిధితో సీఐ మాట్లాడుతూ, నూతన మద్యం పాలసీ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత 32 కేసులను నమోదు చేసి 32 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని సీఐ తెలిపారు. వారి వద్ద నుండి దాదాపు 700 పైసలకు మధ్య బాటిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. అలాగే గ్రామీణ ప్రాంతాలలో నాటుసారా బట్టీలపై కూడా మెరుపు దాడులు నిర్వహించి నాటుసారా తయారు చేయకుండా ప్రతినిత్యం తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అలాగే అక్రమ మద్యం రవాణా నిర్మూలనకు ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని, ఎవరైనా అక్రమ మద్యం తయారు చేసినా, రవాణాకు పాల్పడినా, విక్రయించినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అక్రమ మద్యం వివరాలను తెలిపే వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని, కావున ప్రజలు తమ వంతు సహకారం తమకు అందించాలని సూచించారు. నమస్కారం అండి, నా పేరు కృష్ణమూర్తి, స్టేషన్ హౌస్ ఆఫీసర్, ప్రొవిషనల్ ఎక్సైజ్ స్టేషన్ నంద్యాల. ప్రొవిషనల్ ఎక్సైజ్ స్టేషన్ లిమిట్స్లో మొత్తము 24 మద్యం షాపులు ప్రభుత్వం వారి గజెట్ నోటిఫికేషన్ ప్రకారం అన్నీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సదరు మద్యం షాపులు ఎక్కడైతే ఉన్నాయో అవి మొత్తం నంద్యాల మున్సిపాలిటీ 10, నంద్యాల రూరల్ 4, పాండ్యం 2, కడివేముల 2, బండాత్ముకూరు మండలం 3, మహానంది మండలం 3 అండి. ఈ మద్యం షాపులకు సంబంధించి
మద్యం షాపులు ఎక్కడైనా బెల్ట్ షాపులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాము. దానికి సంబంధించి మేము కొత్త లైసెన్స్ విధానము, నూతన మద్యం విధానము మొదలుపెట్టిన తర్వాత ప్రైవేట్ షాపులకు సంబంధించి ఎక్కడెక్కడైతే మద్యం అనధికారికంగా బెల్ట్ షాపులు అంటాము వాటిని ఎక్కడైతే విక్రయిస్తారో వాటిపైన కేసులు నమోదు చేశాము. వాటికి సంబంధించిన వివరాలు మొత్తము మద్యము బెల్ట్ షాపులకు సంబంధించి మొత్తం కేసులు 32 కేసులు నమోదు చేశాము. 32 మందిని అరెస్ట్ చేశాము. దీంట్లో దాదాపు 715 మద్యం బాటిల్ని సీజ్ చేయడం జరిగింది. వీటి విలువ సుమారు 1,50,000 రూపాయలు ఉంటుంది. అదేవిధంగా నాటు సారాయికి సంబంధించి 12 మందిని అరెస్ట్ చేసి 12 కేసులు నమోదు చేశాము. దాదాపు 150 లీటర్ల నాటు సారాయిని సీజ్ చేయడం జరిగిందండి. ఒక వెహికల్ కూడా, మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎక్కడైనా మద్యం షాపులలో ఎంఆర్పి వయలేషన్ జరగకుండా ఖచ్చితంగా మేము నిఘా ఉంచాము. టీమ్స్ని ఏర్పాటు చేశాము, ఇంటెలిజెన్స్ టీం ఏర్పాటు చేశాము. ఎక్కడైతే మద్యం షాపులందు ఎంఆర్పి వయలేషన్ జరగకుండా చూస్తున్నామో, ఎలాంటి మద్యం ఎంఆర్పి వయలేషన్ జరిగినా ఖచ్చితంగా కేసులు నమోదు చేసి దానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా మా అధికారులు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు రవికుమార్ సార్ గారి ఆదేశాల మేరకు నాటు సారాయి తయారు చేసే బట్టీళ్ళు బట్టీలు కూడా మేము ధ్వంసం చేయడం జరిగింది. ఇటీవల కాలంలో పాణ్యం మండలంలో, గడివేముల మండలంలో కొన్ని తాండాల్లోని బట్టీలను నాటు సారా తయారు చేసే ఊటను ధ్వంసం చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా ఈ వయలేషన్ సంబంధించి బ్రాందీ షాపులకు సంబంధించి ఏదైనా వయలేషన్స్ ఏది జరిగినా మేము తప్పకుండా వాటిపై చర్యలు తీసుకుంటాము. ఎక్కడ షాప్స్ పక్కన మద్యం అమ్ముకోకుండా చేస్తున్నాము. ఖచ్చితంగా వీటిపైన ఖచ్చితమైన కఠిన చర్యలు తీసుకుంటామని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి విధి విధానాలు కూడా లైసెన్స్దారులకు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇంకా ఎక్కడైనా మద్యం షాపులు కాకుండా బయట ఎక్కడైనా మద్యం షాపులు, బెల్ట్ షాపులు అనధికారికంగా మద్యం షాపులు బెల్ట్ షాప్స్ నిర్వహిస్తే వాటికి సంబంధించిన సమాచారాన్ని స్టేషన్ హౌస్ ఆఫీసర్ అయిన నాకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. నా నంబర్ 9440902586 అండి. కాబట్టి దీంట్లో ఎలాంటి మీరు భయపడాల్సిన పని లేదు. మీ వివరాలను కూడా మేము గోప్యంగా చేస్తాము. సమాచారం మాకు ఇవ్వండి. బెల్ట్ షాపుల మీద ఖచ్చితంగా మేము కఠిన చర్యలు తీసుకుంటాము. కాబట్టి దయచేసి మీరు మాకు సహకరించాలని ప్రజలను కోరుకుంటున్నాము. ఇది పత్రికా ముఖంగా నేను తెలియజేయడం జరిగింది. నమస్కారం. నంద్యాల జిల్లాలో అంగన్వాడీ మహిళలకు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో ఐసిడిఎస్ జిల్లా అధికారి లలితాదేవి ఆర్డీఓ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు బనగానపల్లి, ఆలగడ్డ, నంద్యాలకు సంబంధించి అంగన్వాడీ వర్కర్లకు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా 98 మంది మహిళలు ఇంటర్వ్యూకి హాజరు కావడం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో వారి పత్రాలు పరిశీలన చేయడంతో పాటు వారిని ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. వీరిలో సెలెక్ట్ అయిన వారికి అంగన్వాడీలో పోస్ట్ ఇవ్వడం జరుగుతుందని ఐసిడిఎస్ ఆఫీసర్ లలితాదేవి ఇంటర్వ్యూ హాజరైన మహిళలకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారికి అన్ని సదుపాయాలు దగ్గరుండి ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఈరోజు నంద్యాల డివిజన్ అంగన్వాడీ వర్కర్ హెల్పర్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. మనకి 3 ప్రాజెక్ట్స్ పరిధికి వస్తుంది. నంద్యాల అర్బన్, అలాగే బనగానపల్లి, ఆలగడ్డ. మనకి ఈరోజు 97 మంది ఈ పోస్టుల గురించి డివిజన్కి అంతా అప్లై చేసుకోవడం జరిగింది. 97 మందిని ఈరోజు ఇక్కడికి పిలిపించి అప్లై చేసుకున్న వాళ్ళని సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసి మౌఖిక పరీక్ష ద్వారా, అంటే ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేయబడుతుంది. దీంట్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి విధులలో తీసుకోవడం జరుగుతుంది.
శ్రీశైలంలో కార్తీక మాసం పైక పౌర్ణమి కావడంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. భక్తులు తెల్లవారుజాము నుండి పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. అలానే ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద క్షేత్రంలో పలు చోట్ల భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు. కార్తీక మాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో భక్తులకు కంపార్ట్మెంట్స్ పలు ప్రసాదాలు అందజేస్తున్నారు. అయితే ఇప్పటికే శని, ఆది, సోమవారాలలో పౌర్ణమి, ఏకాదశి రోజుల్లో స్పర్శ దర్శనం, సామూహిక గర్భాలయ అభిషేకాలు నిలుపుదల చేశారు. నేడు కార్తీక మాసం పౌర్ణమి కావడంతో రద్దీ దృశ్య భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఆర్య ఇన్ఛార్జ్ ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ కుంభ హారతిని దర్శించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. నంద్యాల పట్టణంలో రేషన్ సరఫరా చేస్తున్న కందిపేలు, చక్కెర, బియ్యం కొన్ని వార్డులలో సరఫరా కొంత మాత్రమే వేయడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పౌర శాఖ జిల్లా అధికారి వెంకటరమణ మాట్లాడుతూ కందిపప్పు ఎక్కువ ధర ఉండటంతో సరఫరా చేయలేకపోతున్నామని, ఈ మేరకు ఏజెన్సీతో మాట్లాడడం జరిగిందని, వచ్చే నెల నుంచి బియ్యము, కందిపప్పు, చక్కెర అందరికీ అందే విధంగా సరఫరా చేస్తామని, ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏ ఒక్కరు ఇబ్బంది పడకుండా మీ ఇంటి వద్దకే సరఫరా చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని పట్టిన ప్రజలందరూ ఉపయోగించుకోవాలని తెలిపారు. అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ 1204 షాప్ లైన్ ఉంది.
ఇంటింటికి రేషన్ బియ్యము సరఫరా చేసినాం. ప్రతి నెల కూడా రైస్, కందిపప్పు, చక్కెర, కమాడిస్ అందరికీ పంచడం జరుగుతుంది. గత 3-4 నెలల కిందట కందిపప్పు మార్కెట్లో ఎక్కువ ధర ఉన్నందువల్ల అది మనకు కొంచెం సాధ్యాసాధ్యాలు పడలేదు. ఇప్పుడు ప్రభుత్వం టెండర్లు పిలిచి కందిపప్పును కొనుగోలు చేస్తున్నారు. కాబట్టి ఈ నెల నుంచి కందిపప్పు, షుగరు, బియ్యము అందరి కార్డుదారులకు కూడా సరఫరా చేయబడుతుంది. అందరికీ తగినంత స్టాక్ కూడా నిల్వలు చేరుకుంటున్నాయి. ఈ మూమెంట్ స్టాక్ పాయింట్ నుంచి ఏపీ షాపులకు రేపు 17వ తేదీ నుంచి మొదలవుతుంది. ఈ నెల 30 తేదీ లోపల అన్ని షాపులలో కందిపప్పు, చక్కెర, బియ్యం అందరి కార్డుదారులకు సరిపడే స్టాకును నిల్వ చేస్తాం. అట్లాగే డిసెంబర్ 1 నుంచి పంపిణీ చేసి అందరి కార్డులకు కూడా అన్ని నిత్యావసర సరుకులు 3 కూడా ఇస్తాం. వీటిలో బియ్యం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాం. కందిపప్పు 67 రూపాయలు, చక్కెర ½ కిలో 13.5కు ఇవ్వడం జరుగుతుంది. దీనిలో అందరూ కూడా కార్డుదారులు, జిల్లాలోని కార్డుదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. తర్వాత ఎక్కువ మంది కార్డుదారులు ఈ బియ్యము వాడుకోకుండా బయట బొరుగులకు వాళ్ళకు ఇంకా వాటికి అమ్ముకుంటున్నారని దృష్టికి వస్తుంది. ఇది ప్రభుత్వం 1 కిలో 42 రూపాయలు పెట్టి ఫోర్టిఫైడ్ రైస్ మీకు సప్లై చేస్తున్నారు. ఫోర్టిఫైడ్ అంటే బలవర్ధకమైన బియ్యం. ఇది తినడం వల్ల మనకు రక్తహీనత పెరుగుతుంది. కాబట్టి ఆరోగ్యరీత్యా అందరికీ సరఫరా చేస్తుంది. అలాగే ఐసిడిఎస్ కూడా లాక్టేటివ్ ఉమెన్ ప్రెగ్నెన్సీ కూడా ఈ బియ్యాన్ని సరఫరా చేస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఈ బియ్యాన్ని మార్కెట్లో ఎవరికి కూడా అమ్ముకోకుండా ప్రభుత్వం ఇంత కష్టపడి ప్రజల కోసం చేస్తుంది. 42 రూపాయలు ఖర్చు పెట్టి 1 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది రాష్ట్రమంతటా. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ కూడా ఈ బియ్యాన్ని తమకే వినియోగించుకోవాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుతున్నాం. ఈ డిసెంబర్, జనవరి నుంచి సరఫరా చేసే విషయంలో ఎవరికైనా సరుకులు అందరి పక్షంలో వాళ్ళు టోల్ ఫ్రీ. నంద్యాల వైద్యశాల వైద్య నిపుణులు వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ పశువులకు ఆవుల దూడలను లంపీ స్కిన్ వ్యాధి మహమ్మారిలా పట్టింది. 6 ఏళ్ల క్రితం మొదలైన వ్యాధి తర్వాతి సంవత్సరం ఆగింది. తిరిగి 2021 నుంచి ఉధృతమైంది. చివరికి ఏటా సీజనల్ వ్యాధిగా లంపీ స్కిన్ వ్యాధి ఆవు దూడలను పట్టి పీడిస్తుంది. వ్యాధి బారిన పడిన కొన్ని ఆవు దూడలు గత ఏడాది ఆపై ఏడాది మృత్యువాత పడ్డాయి. వ్యాధి నివారణ మందు లేదు. 4 ఏళ్ల నుంచి దీనిపై దృష్టి సారించిన పశు వైద్యాధికారి ప్రత్యామ్నాయం వైద్యం అందిస్తున్నారు. గొర్రెలు, మేకలకు పశు మసూచికి ఉపయోగించే వ్యాక్సిన్ వేస్తున్నారు. అయినప్పటికీ సీజనల్ గా లంపీ స్కిన్ ఆవు దూడలపై ప్రభావం చూపుతూనే ఉంది. ఈ ఏడాది 2 నెలలుగా ఆవులు, దూడలు లంపీ స్కిన్ బారిన పడుతున్నాయి. నివారణ వ్యాక్సిన్ వస్తేనే వ్యాధిని పూర్తిగా కట్టడి చేయడానికి వీలవుతుంది. నిర్వహిస్తున్నాను. ముఖ్యంగా లంపీ స్కిన్ డిసీజ్ అనేది ఈ కాలంలో దూడలలో ఎక్కువగా ఉంది. ఇది కూడా ఒంగోలు దూడలలో, చిన్న దూడలలో అంటే 1.5 సంవత్సరం లోపల దూడలలో ఎక్కువగా ఉంటుంది. ఇది వైరస్ వల్ల వచ్చే వ్యాధి. దీని రైతు సోదరులు ఇది వచ్చిన వెంటనే దగ్గరలో ఉన్నటువంటి వైద్యశాలలను సంప్రదించి వైద్యుల సలహాలు తీసుకొని చికిత్స చేసినట్లయితే తొందరగా కోలుకొని ఆరోగ్యవంతంగా ఉంటాయి. ఒకవేళ లేనిసో అవి చనిపోయేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ వచ్చిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్యుని సంప్రదించి దానికి యాంటీబయాటిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎక్కువగా ఇప్పుడు అమాక్సిలిన్, పొటాషియం క్లోవనేట్ అనే ఇంజక్షన్లు కానీ, లేకుంటే అమాక్సిలిన్, సాల్బాక్టమ్ అనే ఇంజక్షన్లు కానీ వాడి వాటిని మనము నివారించేదానికి ఆస్కారం ఉంది. అలాగనే హోమియోపతి మందులు కూడా ఉన్నాయి. రూస్టాక్స్, ఆర్నికా, లేకుంటే ఎల్ఎస్డి అనేది హోమియోపతి మందు వస్తుంది. ఇవి కూడా వాడి వాటిని నివారించవచ్చు. అదే కాకుండా ఇప్పుడు మనము 21వ అఖిల భారత పశుగణన చేపట్టడం జరుగుతుంది. దీనిలో అన్ని వార్డులు అంటే నంద్యాలలోని అన్ని వార్డ్స్ మరియు రూరల్లో అంటే దేశ మొత్తం మీద కూడా ఈ పశుగణన జరుగుతుంది. కాబట్టి నంద్యాల పట్టణానికి సంబంధించి ప్రజలు
వచ్చినటువంటి ఎన్యూమరేటర్స్ కు సహకరించి వారి డేటా చెప్పినట్లయితే మనకు కరెక్ట్ గా డేటా వస్తుంది. ఈ డేటాను తీసుకొని ప్రభుత్వము వాళ్ళ ప్లానింగ్ చేపడుతుంది. అంటే మనకు ప్లానింగ్ అంటే ఎన్ని పశువులు ఉన్నాయి, వాటికి అన్ని మందులు సప్లై చేయాలి, రైతులకు కావాల్సినవి ఏంటివి, ముఖ్యంగా ఇవన్నీ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పశుగణన మీదనే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి నంద్యాల పట్టణ ప్రజలు కానీ రూరల్ ప్రజలు కానీ సహకరించి ఎన్యూమరేటర్స్ కు వారి పశువులను ఎన్ని ఉన్నాయి అనేది డేటా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా డేటా వస్తుంది. మనదే అది రిపేర్ ఏం లేదు, అది వాటర్ సప్లై ఉంది వర్కింగ్. మొత్తము పరమేశ్వరుడు నందిని రూపంలో కొలువు తీరిన నవనంది క్షేత్రాలు టూరిజం గుర్తింపు తీసుకుని రావడానికి చేపట్టిన నందుల ప్రదక్షిణను ప్రారంభమైంది. ప్రథమ నందిలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రదక్షిణను ప్రారంభించారు ఆధ్యాత్మిక గురువులు కమలానంద భారతి స్వామీజీ, రాధ మనోహర దాస్ స్వామీజీ. కార్తీక పౌర్ణమి నవనంది ప్రేక్షక క్షేత్రాల ప్రాముఖ్యతను వెలుగులోకి తెచ్చి టూరిజం గుర్తింపు తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ కార్యక్రమానికి ఆధ్యాత్మిక గురువులు కమలానంద భారతి స్వామీజీ, రాధా మనోహర దాస్ స్వామీజీ హాజరయ్యారు. శివనామస్మరణ తర్వాత బెలూన్లను వదల ప్రదక్షిణను ప్రారంభించారు. నంద్యాల పట్టణ ప్రముఖులు, వ్యాపారస్తులతో సహా ప్రదక్షిణలో దాదాపు 5,000 మంది భక్తులు పాల్గొన్నారు. మహిళల కోలాటం, కేరళ కళాకారుల సింగారి నృత్యం, శివనామస్మరణంతో కన్నుల పండుగగా మొదలైంది. ప్రదక్షిణ నవనందుల ఘనత చాటుతో 9 ఎద్దులను ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహానంది వెళ్లే మార్గంలో ఉన్న 10 గ్రామాల ప్రజలు అల్పాహారం, పండ్లు, నీళ్లు, పానకం ఏర్పాటు చేశారు. 16 కిలోమీటర్ల సాగే ప్రదక్షిణ మహానందిలో సాయంత్రం ముగుస్తుంది. వాళ్ళు పిల్లలు అందరం వచ్చి హారతి ఇస్తాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నంద్యాల ప్రధాన నందీశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. పవిత్రమైన కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివస్తున్నారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీగా క్యూ లైన్ లో వేచి ఉన్నారు. ఒక్క శైవ క్షేత్రాన్నింటికీ భక్తులు పోటెత్తుతున్నారు. కొన్ని స్నానాలు ఆచరించి ముక్కంటి స్వామిని దర్శించుకుంటున్నారు. ఆలయంలో కార్తీక దీపాలను వెలిగించి దేవదేవుడిని ఆరాధిస్తున్నారు. नमस्ते
विश्वाभूतानि सैदृष्टो नमो ग्रीवाय सहस्राक्षे अधो ये పరమేశ్వరుని కృపసాధిస్తూ ఈరోజు కార్తీక మాసంలో పౌర్ణమి శుభతి పర్వదినము. ఈ పర్వదినమునందు భక్తాదులు ఈ కేదారేశ్వరి సమేత ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానంలో తండోపతండాలుగా వస్తున్నారు. పూర్వం నుంచి మొట్టమొదటగా ఈ మల్లికార్జున స్వామి దర్శనాన్ని చేసుకొని ప్రథమనంది నుంచి మళ్ళీ ప్రథమనందికి వచ్చి దర్శనం చేసుకుంటారట. తర్వాత అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అంత కార్తీక సంబంధంగా దీపదానము, దీప పూజ, తర్వాత నవనందుల దర్శనము, ఇవన్నీ స్వామికి అభిషేకము, దర్శనము ఇవన్నీ కూడా చేసుకుంటారు. కాబట్టి భక్తాదులందరూ కూడా ఇదే విధంగా చాలా ఎక్కువ మంది వచ్చినారు ఈ రోజు. కాబట్టి ఇక్కడ మధ్యాహ్నము అన్నప్రసాద వితరణ కూడా ఉంటుంది. సాయంకాలము ఆకాశ దీపము, అదే విధంగా పల్లకి సేవ ఉంటుంది. భక్తులందరూ కూడా ఇది గమనించి రావాల్సిందిగా కోరుచున్నాము. తోష్మి కరిష్యామః. నంద్యాల పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ నందు అమ్మ స్ఫటిక లింగేశ్వర ఆలయంలో శుక్రవారం కార్తీక పౌర్ణమి వేడుకలను యోగానంద ఘనంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు అస్వర్ధ నారాయణ కళ్యాణం, 11 గంటలకు యోగ గురువు శ్రీ అచల పరిపూర్ణ యోగానంద పామురెడ్డి స్వామి వారికి అభిషేకం, 11 గంటల 30 నిమిషాలకు లోక కళ్యాణార్థం ప్రత్యేక హోమాలు, పూర్ణాహుతి గావించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాంధీ శంకర్ రెడ్డి, యోగిరెడ్డి, వెంకటేశ్వర రెడ్డి యోగ సభ్యులు పాల్గొన్నారు. అలాగే సాయంత్రం 6 గంటలకు జ్వాల తోరణం, అనంతరం లక్ష దీపోత్సవ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. అమ్మా మూడో కోరికలు కూడా ఆశీర్వాదంతో మా అబ్బాయికి ఆరోగ్యవంతమైన ఆత్మ చాతవేజస్వ వర్ధస్వ క్షేత్రవర్తయ. ఓం ప్రజాపతే స్వాహా. ఇదం ప్రజాపతే ఇదం నమః. సర్వం వై పూర్ణం స్వాహా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో భవానీమాల ధరించిన విద్యార్థులను స్కూల్ కి రానివ్వని స్కూల్ యాజమాన్యం. నంద్యాల జిల్లాలో అంగన్వాడీ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించిన ఐసిడిఎస్ లలితాదేవి ఆర్డీఓ.
శ్రీశైలం కార్తీక మాసం పౌర్ణమి కావడంతో భక్తులతో కిక్కిరిసి మల్లన్న ఆలయం శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి 4 గంటల సమయం. నంద్యాలలో బియ్యము, కందిపప్పు, చక్కెర అలాంటి ఇబ్బందులు లేకుండా 1వ తేదీ నుంచి సర్పంచ్ చేస్తాం. ఆవుల దూడలను లంపీ స్కిన్ వ్యాధి మహమ్మారిలా పట్టి పీడిస్తుంది. వ్యాక్సిన్ వేయించండి. పరమేశ్వరుడు నందిని రూపంలో కొలువుదీరిన నవనంది క్షేత్రాలు. నంద్యాల ప్రధాన నందీశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి వేడుకలు. నంద్యాల అమ్మ స్ఫటికలింగేశ్వర ఆలయంలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.